ప్రేమ తపస్విని. ఏమో పక్కింటి తెల్లగా అందంగా బొత్తుగా ఒత్తైన జుట్టుతో తిప్పుకుంటూ తిమ్ముకుంటూ అలా చూసుకుంటూ ఇలా చూసుకుంటూ ఓ రోజుకి 10 సార్లు కనిపించేది. ఈ మధ్య కనిపించట్లేదేంటి? ఓల్డ్ పనికొచ్చే విషయాలు ఉండగా అవన్నీ మనసేసి ఆవిడకి జరుగుతారు ఏంటండి? అబ్బా నీకు ప్రతీదీ అనుమానమే. ఏదో పాపం నీలాగే సాటి ఆడదు కదా అనేసి తిరగట్లేదు కనిపించట్లేదు అని అడిగారు అంతే. మరి అదే ఆవిడ అందంగా ఉండాలని జుట్టు బాగా పెరగాలని అదేదో టీవీలో యాడ్ వచ్చిందండి ఆయిల్ట అది ఆర్డర్ మీద తెప్పించుకుని రాసుకుంది. అయితే జుట్టు ఇంకా పెరుగుంటుంది, ఇంకా అందంగా తయారైంటుంది అనమాట. పెరగడం కాదు గుండె అయింది. అలాగా వాడు రోజుకి 2 మూతలు పట్టిస్తే తలకి చాలు అన్నాడు. అలా పట్టిస్తే 8 వారాల్లో మీ జుట్టు 10 ఇంతలు అవుతుందన్నమాట. బాగుంటుందేమో. చాలు అండి. నీకు ఎంత జుట్టు ఉంటే మాత్రం ఏం లాభం? అంతే 8 వారాల దాకా ఆగడం టైం వేస్ట్ కదా అని ఒక్కరోజే సీసా అంతా పట్టించేస్తే బెటర్ కదా ఉంటుంది. అది నిజమే. ఆ తర్వాత ఏమైంది? ఏమైంది? గుండు నన్నటి గుండు అయింది. పాపం ఆవిడ కలుసుకుంటుంటేనే చాలా బాధగా ఉంది నాకు. ఉంటుంది ఉంటుంది. అయినా పాపమే ఉందిరండి. ఆ మాట వస్తే పుణ్యమనే చెప్పాలి. అదేంటయ్యా జుట్టు పోయి గుండు వచ్చే టామ్ 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 లాగా పాపం ఇప్పటిదాకా టింగు రంగమంటూ బజార్లో తిరిగేది. అవును, అందరి కళ్ళు దాని మీద ఉండేలా. ఇప్పుడు ఏముంది, గుండుకి పెట్టుకుంటూ పని పాట చేసుకుంటూ అత్తమామది మొగుడిది సేవ చేసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. అవునులే. మరి అయినా బంగారు బాతుకుడి కథలో లాగా అతికిపోతే అలాగే ఉంటుంది. మాలాంటి వాడు ఉన్నాగా, మాలాంటి వాళ్ళని సలహాలు అడగచ్చుగా. చాలండి, ఎక్కువ అవుతుంది. అలా కదయ్యా, ఏమనుకోం మేము. పాపం బయటికి రమ్మను కాసేపు. ఒళ్ళు ఎలా ఉందేటి? ఏదో పాపం ఆడది కదా అని చెప్పా. అయినా సాటి ఆడదని జాలి దయ కరుణ ప్రేమ వాత్సల్యం కూడా మీకు ఉండకుండా ఏదో అనుమాన పరులో చూస్తావేడయ్యా. అయినా అవకాశం వచ్చినప్పుడు అల్లా మీరు చూడలేదు ఆ దిక్కుమాలి చూపులు. అంతేనయ్యా, అంతే. మంచికి పోతే చెడు ఎదురైంది అంటారు. ఎవరికైనా సాయం చేద్దాము అని అంటే, అందులోనూ అబల స్త్రీ ఆడది బేలగా ఉన్నది అలాంటి వాళ్ళకి ఏదో చేద్దాము అని అంటే, ఇంకో మీరున్నా చూసావు, నువ్వే కాదయ్యా మీ ఆడ జాతి అంతా అంతే. మీకు ఇవాళంటేనే ద్వేషం, అసూయ, కోపం అన్నీ. ఆడదాని గురించి మాట్లాడతారు, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మాట్లాడిస్తారు. మేమా? మీరే, మీలాంటి మొగాళ్ళు. ఇంకా చెప్పాలంటే మీలాంటి మొగుళ్ళే. మమ్మల్ని అర్థం చేసుకొని ఎప్పుడు అపార్థం చేసుకుని ఈ ఆడజాతిని ఎందుకు సృష్టించావయ్యా భగవంతుడా? ఆ స్త్రీ ఆపల ఎలా నెట్టుకొస్తుందో చూస్తుంటేనే, ఆలోచిస్తుంటేనే కడుపు తరుక్కుపోతుంది.